హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నా డే రొటీన్ వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇక్కడ మార్నింగ్ అయితే ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇవాళ 7 చుక్కలతో ముగ్గు అయితే వేస్తున్నానండి. అయితే వీడియోస్ డైలీ పెట్టమని చెప్పి లాస్ట్ వీడియోకి చాలా కామెంట్స్ పెట్టారు. డైలీ పెట్టడం అంటే అవ్వట్లేదండి. ఇప్పుడు పిల్లలు ఒకటి ఇంట్లో ఉంటున్నారు కదా, అందుకోసం. అలాగే వీడియోస్ నచ్చితే మీరు కూడా లైక్ చేసి వీడియోస్ని సపోర్ట్ చేయండి. నేను మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకోండి పాలు వచ్చేసినాయి. ఇంక ఇవి స్టవ్ మీద పెట్టేశాను. దీని తర్వాత వెజిటేబుల్స్ తెచ్చారు నిన్న కొన్ని. ఇవైతే నేను ముందు ఆర్గనైజ్ చేస్తున్నాను. అంటే ఫ్రిడ్జ్లో అది పెట్టేద్దామని చెప్పి పెడుతున్నాను. నేను ఈవినింగ్ అయితే పెట్టలేదు, ఇంకా అలా ఉంచేసాను. ఇలాంటి బాస్కెట్స్ ఆర్గనైజర్స్ ఉంటే కనుక మనకి నీట్గా ఉంటుంది కదా. ఇవి నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి. ఈ బాస్కెట్స్ వచ్చేసి కొన్నే కాబట్టి ఇందులో పెట్టేశాను. ఇప్పుడు కూడా ఆమ్లా దొరుకుతుంది బిగ్ బాస్కెట్లో. ఇవి బేబీని తీసుకున్నాను అనమాట నైట్ వెజిటేబుల్స్ అనేవి. ఆమ్లా అనేది హెయిర్ ఫాల్ ఉంటే కనుక డైలీ మార్నింగ్ ఆమ్లా జ్యూస్ తాగితే కనుక చాలా బెనిఫిట్ ఉంటుందండి. అందుకోసమే నేనైతే తీసుకుంటూ ఉంటాను కదా, అవి అయితే తెప్పించాను మళ్ళీ. ఇంకెక్కడ మిగిలినవన్నీ కూడా సదిరేసాను. దీని తర్వాత ఇంకోండి నైట్ బాదం నానబెట్టాను. ఇవైతే ఇంకా ఒలిచేస్తున్నాను. ఇక సమ్మర్ కదండి, ఇంకా మీరందరూ కూడా ఏం చేస్తున్నారు, ఏం వండుతున్నారు, ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేను దీని తర్వాత ఇంకోండి ఇక్కడ నిమ్మగడ్డి కట్ చేశాను. కొంచెం టీ పెడదామని అనుకున్నాను ఇవాళ నిమ్మగడ్డితో. ఇక్కడ పాలు అయితే మరగపెట్టినాయి. ఇవైతే ఇంకా పక్కకు పెట్టేసి టీ అయితే పెడుతున్నాను. అల్లం వేస్తాను, లేదా ఒక్కొక్కసారి ఇలా నిమ్మగడ్డి కూడా వేస్తాను. మనం చిన్న చిన్న ఇలాంటి మనకి మొక్కలు అనేవి ఇంట్లో పెంచితే వాము కానీ ఇలా నిమ్మగడ్డి కానీ పుదీనా ఇవన్నీ కూడా బాగుంటుంది కదండి. మనకి ఇంట్లోనే ఉంటే ఎప్పటికప్పుడు మనం వాడుకోవడానికి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా, పాలు వెలిగిన వెంటనే క్లీన్ చేసేసాను. వెంటనే అండి, ఎందుకంటే ఏదన్నా మెస్ అయిపోతే అలా వెంటనే కనుక మనం క్లీన్ చేసుకుంటే అది ఈజీగా క్లీన్ అవుతుంది. ఇంకా చూసారు కదా, ఇది నన్ను అడిగారు లింక్ షేర్ చేయమని చెప్పి బెల్లం పౌడరు. అయితే ఇది నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను. చూసారు కదా, మీకు బాటిల్ అనేది క్లియర్గా చూపించాను. మనకి ఆన్లైన్ గ్రాసరీ యాప్ కదండి అది, అందులో మనకి అవైలబుల్ ఉంటుంది. అదైతే నేను అక్కడి నుంచి తీసుకున్నానండి, అమెజాన్లో కాదు. మంచిగా టీ అయితే పెట్టేశాను. ఇంకా మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగుతాను అనమాట. మార్నింగ్ ఇది పడకపోతే కనుక అసలు పని చేయాలని అనిపించదు. ఒక టీ అయినా సరే తాగవలసిందే. ఇంకా నేను డీటాక్స్ వాటర్ కోసం ఇక్కడ మళ్ళీ పుదీనా అయితే కట్ చేస్తున్నానండి. ఇవాళ ఇంకొకటి చూపిస్తాను. నేను డైలీ ఒక 1 లీటర్ మాత్రమే చేసుకుంటున్నాను, ఒక బాటిలే. వేరు రకాలుగా అనమాట. ఈరోజైతే నేను సిన్నమన్తో చేస్తున్నానండి. దాల్చిన చెక్క వేసాను, కొంచెం జింజర్ వేసాను తురిమేసి. అలాగే ఒక 10-15 ఆకులు మనం పుదీనా వేయాలి అంతే. ఇది మనం కొంచెం షేక్ చేసేసి ఒక 2 అవర్స్ పక్కన ఉంచిన తర్వాత మనం తాగడానికి ఉంటుంది. డైజెషన్కి అది బాగుంటుందండి ఈ వాటర్ అయితే కనుక. ఇంకా దీని తర్వాత వచ్చేసి నేను పిల్లలకి వాళ్ళు ఏంటంటే పూరి చేయమని అడిగారు అనమాట. వాళ్ళకైతే పూరి చేస్తున్నాను. నేనైతే డీప్ ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ కొంచెం తక్కువ అండి తినడం. ఇవాళైతే నేను నా కోసం ఒక స్మూతీ చేసుకున్నాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడైతే నేను వీళ్ళకి పూరి అయితే చేస్తున్నాను. ఇంకా పూరీలోకి వచ్చేసి బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తానండి. దీని తర్వాత నేను ఇక్కడ పూరీలు అనేవి కూడా దేవేస్తున్నాను. పూరి అచ్చంగా గోధుమ పిండితోనే చేస్తాను, మీ అందరికీ తెలుసు కదా. అసలు మైదా అనేది యూజ్ చేయను, చాలా తక్కువ అనమాట వాడడం.
ఇంకా మా వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు పూరీలు అవి ఒత్తేసి. ఇంకా నేనైతే ఇలాగా వేపేసాను. ఇవాళ మార్నింగే వంట చేద్దామని అనుకున్నానండి. కొంచెం ఎండ ఎక్కువ ఉంది కదా, అందుకే సరే ఇంకా వెంటనే చేసేద్దామని చెప్పి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వండేసిన వెంటనే కర్రీ కూడా వేసేసాను. ఇంక ఇక్కడ దోసకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను. దానికోసం దోసకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా దోసకాయ పచ్చడికి వచ్చేసి నేను ఇందులో టమాటా అలాగే కొత్తిమీర యాడ్ చేస్తానండి. నేను మీకు షేర్ చేస్తాను ఈ రెసిపీ అనేది. ఇక్కడ ములక్కాడ కర్రీ అయితే ఇంతకుముందు చూపించాను కదా, ఇంకా అందుకే అది షేర్ చేయట్లేదు. ఇక్కడ దోసకాయకి వచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసాను, తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత నేను పల్లీలు కూడా వేసానండి కొన్ని. ఆ తర్వాత టమాటాలు ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం దోసకాయ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. చాలా ఈజీ కానీ చాలా బాగుంటుంది. దీంతోపాటు పెసరపప్పు కూడా చేద్దామని చెప్పి అది కూడా పక్కన పెట్టాను. ఇదిగోండి ఇలా అయితే మగ్గిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసేసి చింతపండు కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసాను. చల్లారిన తర్వాత మిక్సీ చేద్దాంలే అని. ఇంకా ఈలోపు నేనేంటంటే ఇక్కడ చూసారు కదా, ఇది ఐ ప్యాచెస్ అనమాట. అంటే ఎక్కువ సిస్టమ్ చూసినా లేదంటే ఎక్కువ స్క్రీన్ చూసినా మనకి కొంచెం కళ్ళు మంటలు అలా ఉంటుంది కదా. నెక్స్ట్ నాకేంటంటే కొంచెం కళ్ళ కింద ఐ బ్యాగ్స్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే నాకు అది హెరిడేటరీగా వచ్చింది. అది కొంచెం తగ్గడానికి అని చెప్పి ఇది. నెక్స్ట్ బాగా కూలింగ్ ఎఫెక్ట్గా ఉంటుందండి, అందుకని చెప్పి ఒకటి తీసుకున్నాను నేను హౌస్ ఆఫ్ బ్యూటీ నుంచి. అవి పెట్టేసుకున్నాను. అవి అలా 15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఈలోపు నేను నా కోసం ఇక్కడ స్మూదీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఓట్స్ వేసాను 2 స్పూన్స్, అలాగే 1 కప్పు పెరుగు వేసానండి, బ్లూబెర్రీస్ వేసాను. నెక్స్ట్ బాదం వేసాను నానబెట్టింది, చియా సీడ్స్ మార్నింగ్ నానబెట్టాను 1 స్పూను, అవి వేసాను. దాంతోపాటు బ్లాక్ కిస్మిస్ వేసాను. అది లేకపోతే మనం ఇది దాన్ని ఏమంటారు ఖర్జూరం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. బ్లూబెర్రీకి ఎప్పుడు పాలు కన్నా పెరుగు కాంబినేషన్ బాగుంటుంది. ఇవాళైతే నా బ్రేక్ఫాస్ట్ ఇదనమాట, ఈ స్మూదీ. నేను ఇవి ఎందుకు షేర్ చేస్తున్నానంటే మన కోసం మనమే చేసుకోవాలి, ఎవరు వచ్చి చేయరు. కాబట్టి మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలాంటివి చేసుకుని తాగాలి. అలాగే మన హెల్త్ కూడా బాగుంటుంది నట్స్ అవి తీసుకోవడం వల్ల. ఇంకా దీని తర్వాత వీళ్ళకి జటలు అనేవి వేస్తున్నానండి. చూసారు కదా, చాలా స్మూత్గా ఉంటుంది. మా నీహా హెయిర్ అయితే సిల్కీగా ఉంటుందన్నమాట. ఎన్నిసార్లు రోజు ఒక 2-3 టైమ్స్ వేస్తాను, జడ ఊడిపోతుంది. అంత సిల్కీగా ఉంటుంది హెయిర్ అనేది. ఇంకా నేను ఆ ప్యాచెస్ అనేవి తీసేసి ఒకసారి వాష్ చేసుకొని ఇంకోండి ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను. నన్ను స్నాక్స్ రెసిపీస్ కూడా అడిగారండి పిల్లలకి, అవి కూడా షేర్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో. ఇంకా మార్నింగ్ అయితే నేను ఖచ్చితంగా డ్రెస్అప్ అవుతాను, రెడీ అయిపోతాను నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ నేను కొంచెం ఉప్పు యాడ్ చేసి దోసకాయ పచ్చడి అనేది మిక్సీ పట్టేసాను. కానీ రోల్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేనైతే మిక్సీ పట్టేసాను. దానికి పోపు వేసానండి. ఇంకా పప్పు కూడా పోపు వేసేస్తాను. అయిపోయింది వంట అయితే. చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇవాళ కుకింగ్ అయితే. మార్నింగ్ ఇవి చేస్తాను కదా, ఇంకా ఇప్పటికేం పెద్ద పెట్టుకోలేదు. రైస్ వండేసాను అనమాట. ఇంకోండి మా లంచ్ ప్లేట్ అయితే ఇది. ఇంకా చూస్తున్నారా ఇక్కడ టీవీలో ఇంకా ఇవే స్టోరీస్ అనమాట, ఈ మైనా స్టోరీస్ కిడ్స్వి. ఇంకా పిల్లలు ఉన్నారు కానీ టీవీలో అవే మోగుతున్నాయి. వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని చూస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటని అలా ఉంది. ఇంకా వాటర్ అయితే అలా మనం అప్పుడప్పుడు మధ్యలో తాగడమేనండి. 2 hours తర్వాత అలా నాకు మధ్యాహ్నం 3-4 కల్లా వాటర్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం డస్టింగ్ చేద్దాం అనుకున్నాను నేను. అందుకని ఇక్కడ చేస్తుంటే మా నేహ కూడా హెల్ప్ చేస్తుంది. చూసారా, చక్కగా పిల్లోస్ అవి ఎక్కడక్కడ పెడుతుందనమాట. నీట్గా ఉంచుతారండి. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుందండి మీదే అని చెప్పని అంటారు. మా వాళ్ళు కొంచెం అటు ఇటు చేసినా కొంచెం సదరండి అమ్మ అంటే నీట్గా చేసేసుకుంటారు. ఇంక ఇక్కడైతే నేను డైనింగ్ ఇవన్నీ కూడా కొంచెం డస్టింగ్ చేస్తున్నానండి. ఎలాగో మనకి అక్షయ తృతీయ వస్తుంది కదా, ఇంకా నేను కొంచెం ఈ మ్యాట్స్ అవి కూడా చేంజ్ చేద్దాం అనుకున్నాను.
సమ్మర్ ఏంటంటే మరి ఎక్కువ పానీయం చేయాలని అనిపించట్లేదు. మార్నింగే ఏంటంటే కొంచెం చాలా తొందరగా ఫాస్ట్‌గా పనులనేవి అయిపోతే బాగుందనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ కాబట్టి ఇప్పుడు కొంచెం ఇలా డస్టింగ్ పని అది పెట్టుకున్నాను. ఇంకా ఎక్కడివక్కడ అన్ని క్లాత్స్ అవి చేంజ్ చేసేసి కొత్త మ్యాట్స్ అయితే వేశానండి. క్లీనర్ వచ్చేసి నేను మల్టీ సర్ఫేస్ క్లీనర్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. అది కూడా నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను. అంటే కొంచెం హెర్బల్ వస్తుంది, అవి వాడుతున్నాను ప్రెజెంట్ అయితే. ఇవాళ లివింగ్ రూమ్ అయితే డస్టింగ్ అనమాట. ఇంకా టీవీకి వచ్చేసి నేనేమి స్ప్రేస్ అవి యూజ్ చేయనండి. వాటర్ అనేది నేను అసలు పడనివ్వను దాని మీద. కొంచెం సాఫ్ట్గా ఉన్న క్లాత్ ఇలాగా డస్టింగ్ చేసేస్తాను. నాకు చాలా ఇష్టమైన వర్క్ అనమాట క్లీనింగ్, అలాగే డెకరేషన్. అంటే నాకు నీట్గా అందంగా ఉంచుకోవడం చాలా ఇష్టం కాబట్టి ఈ వర్క్ అయితే కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా చేస్తాను. ఇంకా ఎలాగో ఫ్రైడే కదా మనకి వచ్చింది అక్షయ తృతీయ, ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసేసి నీట్గా అన్నీ పెట్టేసుకోవాలి. ఈరోజైతే ఇంకోటి లివింగ్ రూమ్ అయితే నీట్గా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తాను. ఇక్కడ ప్లాంట్స్ కూడా ఎండిపోయిన ఆకులు అవి ఉంటే ఇవన్నీ కూడా కట్ చేస్తానండి. ఇవన్నీ కట్ చేస్తేనే మనకి మళ్ళీ కొత్తగా వస్తాయి, నీట్గా కూడా ఉంటాయి మొక్కలు అనేవి చూడడానికి. చూసారు కదా, ఇక్కడ అంతా వర్క్ అయిపోయింది. ఇంక ఈ టేబుల్ ఒకటి ఉంది, ఇది కూడా నీట్గా చేస్తాను. అక్షయ తృతీయకే మాకు సింహాచలం నిజరూప దర్శనం ఉంటుంది కదండి, వెళ్దామని అనుకుంటున్నాము. పాసులు కానీ దొరికితే, అంటే టికెట్స్ దొరకాలి కదా, 1000, 3500 ఇలా ఉన్నాయంట. మేము 1000కి ట్రై చేస్తున్నాము. 1 అవర్ 2 అవర్స్ పడుద్దంట దర్శనానికి. వైజాగ్లో ఉన్నవారు ఎవరైనా సరే వెళ్దామని అనుకుంటారు. నేను ఒక్కసారి చేసుకున్నానండి దర్శనం అనేది, ఇది రెండోసారి అనమాట. దొరికితే కనుక తప్పకుండా వెళ్తాను, మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి నా క్లీనింగ్ అయితే అయిపోయింది. చక్కగా డస్టింగ్ చేసి తిరిగి మళ్ళీ ఆర్గనైజ్ చేసేసాను. నేను క్లీనింగ్ పెట్టుకున్నప్పుడే వీళ్ళు పైకి వెళ్ళారనమాట ఆడుకోవడానికి టెర్రస్ మీదకి. ఇంకా నేను వచ్చాను. జాజులు అనేవి కోస్తున్నానండి, సన్నజాజులు. మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట అసలు, కానీ తక్కువ వస్తున్నాయి అన్నమాట. నన్ను మందార చెట్టు కోసం అడిగారండి, టబ్లో పెంచుతున్నారు, బాగా వస్తుందక్క టిప్స్ చెప్పండి అని చెప్పి. గార్డెన్కి నేను డిఏపి అని ఒక ఫెర్టిలైజర్ వాడతాను కదండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అదే వేస్తాను. అదొకటే వేస్తానండి, ఇంక అంతకు మించి ఏం వేయను. టబ్ అంటారు, అది చాలా పెద్ద టబ్ కదా, అందుకని బాగానే సర్వైవ్ అయింది మొక్క అయితే. ఇంకా వేరే ఫెర్టిలైజర్స్ ఏమీ యూజ్ చేయనండి. చీడ పడితే ఏం చేస్తున్నారు అక్క అని చెప్పి కామెంట్ చేశారు. అది వైట్గా మనకి వస్తుంది కదా, మిల్లీ బగ్స్లో వస్తాయి కదా, అది అలా ఏమైనా వస్తే నేను అక్కడికి కొమ్మ అనేది కట్ చేసేస్తానండి. ఎందుకంటే మందారానికి చాలా తొందరగా వచ్చేస్తుంది అది, అందుకని ఎక్కడికి వెతుకు వచ్చిందో అక్కడికి నేను కట్ చేసేస్తూ ఉంటాను. మ్యాక్సిమం రాదు, అందుకే మిగిలిన వాటికి స్ప్రెడ్ అవ్వదు అనమాట. ఇదిగోండి ఇలా అయితే ఉంది మొక్క. ఆ టబ్లోనే మరి ఇలా వచ్చింది ఫ్లవర్స్ అయితే. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అలా 5-6 వస్తున్నాయి, కానీ మామూలు ఇప్పుడైతే ఎక్కువ ఇంకా కట్ చేసేదాన్ని, మీరు చూసేవారు కదా, అలా అనమాట. చూసారు కదండి, ఇవాళ నా డే రొటీన్ అనేది షేర్ చేశాను. కుకింగ్ అండ్ క్లీనింగ్ కూడా మీకు మోటివేషనల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.